హాయ్ అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ టిఫిన్‌కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌కైనా ఇలా డిఫరెంట్‌గా సగ్గుబియ్యంతో పునుకుల్ని చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా క్రంచీగా కూడా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరైతే ఈ సగ్గుబియ్యం పునుకుల్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టాలండి. ఈ సగ్గుబియ్యం పునుకుల కోసం ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకుంటున్నాం. అంటే మనకి ఈ సగ్గుబియ్యంలోనే ఒక 2 రకాలుంటాయండి. సన్నం సగ్గుబియ్యం ఒకటి, అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఈ లావుటి సగ్గుబియ్యం ఒకటి. అయితే ఈ లావుటి సగ్గుబియ్యమే మనకి ఈ రెసిపీకి టేస్టీగా ఉంటుందండి. సన్నం సగ్గుబియ్యం మనకి దీనికి అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. ఇది మనకి నానాలి కాబట్టి సన్నం సగ్గుబియ్యం తీసుకుంటే వెంటనే పేస్ట్‌గా అయిపోతుంది. ఈ లావుటి సగ్గుబియ్యం అనుకోండి మనకి ఈ రెసిపీకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అయితే ఒక కప్పుడు సగ్గుబియ్యం మనం ముందుగా వాటర్ వేసి వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసిన ఈ సగ్గుబియ్యంలో కప్పుడు సగ్గుబియ్యానికి ఒక కప్పుడు పుల్లటి పెరుగు తీసుకుంటున్నాం అనమాట. ఇది బాగా పులిస్తే ఈ పునుకులకి మనకి మంచిగా గుల్లగా అలాగే చాలా టేస్టీగా కూడా వస్తాయన్నమాట. ఒక కప్పుడు పెరుగు వేసాం కదా, అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ని వేస్తున్నాం. ఇలా ఈ రెండు ఒక్కసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని దీన్ని మీరు 4 to 5 అవర్స్ కంపల్సరీ నానాలన్నమాట. ఇలా పెరుగులో నానాలి. సగ్గుబియ్యం మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఎక్కువగా. అందుకే కప్పుడు పెరుగుతో పాటు ఒక హాఫ్ కప్ వాటర్ కూడా వేసాం. లేదంటే వాటర్ వేయకపోతే మీకు అది డ్రైగా అయిపోతుంది అనమాట. అందుకని కాస్త వాటర్ వేసి 5 గంటలు మనం నానబెట్టుకున్నాం. ఒక 5 గంటల తర్వాత సగ్గుబియ్యం మనకి ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఒకసారి చేత్తో మనం ప్రెస్ చేసి చూస్తే సగ్గుబియ్యం అనేది చక్కగా మ్యాష్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఒక 4 నుండి 5 గంటల్లో మనకి సగ్గుబియ్యం అనేది నానిపోతుందండి. మనం వాటర్ కూడా వేసాం కదా. అయితే ఇప్పుడు మనకి ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నామండి. ఇది కాస్త చిన్ని తరుగు కోసుకొని వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు నేను కట్ చేశాను, చిన్ని ఉల్లిపాయలు. ఆ తర్వాత అల్లం ముక్క, ఇంత సైజు అల్లం ముక్కని చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి అండి. ఇది ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మనకి స్పైసీనెస్ అనేది పచ్చిమిరపకాయలతోనే వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇది కూడా చాలా చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనకు ఉల్లిపాయల్లో కాస్త మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా, ఆల్రెడీ మనం వాటర్ కూడా వేసాము. కాస్త ఇదన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోని కాస్త బ్యాటర్ ప్రిపేర్ అవ్వాలి కదా మనకి. అంటే పునుకు వేయడానికి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. దానివల్ల ఒక కప్పుడు వరిపిండిని తీసుకుంటున్నామండి, అంటే బియ్యం పిండి. ఇది బియ్యాన్ని మనం నానబెట్టుకొని చేసుకుంటాం కదండి, తడి పిండి. ఆ పిండిని యూజ్ చేస్తున్నాను. అంటే మనకి కప్పుడు పిండిని తీసుకున్నాము. మనకి అందులో ఉన్న కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మాయిశ్చర్ ఉంటుంది కదా, పెరుగు వాటర్ వేసాం కదండి, ఉల్లిపాయల తడి, వాటి కన్సిస్టెన్సీ చూసుకొని ఆ పిండి అనేది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మీరు మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా వేసుకుంటే కాస్త గుల్లగా ఉంటుంది కదా. ఇలా అన్నీ కలుపుకున్న ఈ మిశ్రమంతో మనం ఇప్పుడు పునుకులు వేస్తామండి. ఒక్కసారి మీరు వేసే ముందు జస్ట్ పునుకుల్ని ఒక్కసారి గారెల పిండి మనం ఏ విధంగా అయితే చేతికి మనకి వీలుగా ఉంటుందో ఆ విధంగా మనకు వస్తే సరిపోతుందండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి కాస్త ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టి మరిగిన తర్వాత మనం ఈ పునుకులు అనేవి వేసేద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందంటే పునుకు వేయగానే మనకి వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాస్త చెక్ చేసుకొని స్టవ్ అనేది కూడా కాస్త సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. మనకి వరిపిండి వేసాం కదండి, కాస్త వేడి తగలగానే పైన ఉన్న లేయర్ అంతా రంగు వచ్చేస్తుంది అనమాట. లోపల వరకు ఫ్రై అవ్వాలంటే కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి. లోపల మనకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, లోపల మనకి ఉండలాగా ముద్దలా ఉండిపోతుంది. దానివల్ల ఒక 5-6 నిమిషాల వరకు మనకి టైం పడుతుందండి ఈ పునుకులు వేగడానికి. ఇక్కడ మనకి టైం టేకన్ అవుతుంది. ముందు మనం మిక్స్ చేసుకునేటప్పుడు కానీ తర్వాత నానబెట్టేటప్పుడు కానీ మనకు పెద్ద శ్రమ అనిపించదు. కాస్త వేగేటప్పుడు కనుక కాస్త దగ్గరుండి అవి ఫ్లిప్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకుంటే పునుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఇలా వేయించుకునే సగ్గుబియ్యం పునుకుల్ని ఇలా టిష్యూ పేపర్లో తీసుకుంటే మనకి పునుకులు అనేవి రెడీ అయిపోతుంది. ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. ఎంతో టేస్టీగా అండ్ క్రంచీగా మనకి ఈ పునుకులు రెడీ అయిపోయి, అలాగే మిగిలిన బ్యాటర్తో ఇదే విధంగా పునుకుల్ని వేసేసుకోండి. కానీ ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో లేదంటే స్లో టు మీడియం
ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సగ్గుబియ్యం పునుకులకి మనకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఏంటంటే టమాటా చట్నీ అండి. టమాటా కొత్తిమీర కాంబినేషన్ చట్నీ బాగుంటుంది. అలాగే ఉట్టుగా కొత్తిమీర పచ్చిమిర్చి కాంబినేషన్ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే అందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కొత్తిమీరలోని చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా రెడీ అయిన ఈ సగ్గుబియ్యం పునుకుల్ని మరి మీరు కూడా ట్రై చేయండి. ఆ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి నా వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.